హలో ఫ్రెండ్స్, నా పేరు కిరణ్ కుమార్. నేను మాట్లాడుతూ 24/7 ఛానల్ నుంచి ఎవ్రీడే అప్డేట్స్ మీకోసం. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని గూడూరు పట్టణ టీడీపీ పార్టీ పట్టణ నాయకులు గజేంద్ర గోపాల్ నాయుడును స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో కలిసి ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోరంట్ల హరిబాబు, పరమేశు, రామానాయుడు, నాగప్ప యాదవ్, అయ్యస్వామి, వంశీకృష్ణ, హమాలి సంఘం సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని గూడూరు నగర పంచాయతీ వైస్ చైర్మన్ పిఎన్ అస్లాంను వైసీపీ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, పట్టణ ప్రజలు కలిసి సన్మానించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. కార్యక్రమంలో రెండవ వైస్ చైర్మన్ బోయలక్ష్మణ్, కౌన్సిలర్లు ఖలీల్, మద్ది, నందకిషోర్, విజయుడు, నాయకులు పత్తిరంగడు, సత్యాలు, హమాలి వర్కర్లు, నగర పంచాయతీ సిబ్బంది, స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మైనార్టీ యువకులు, పెద్దలు పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని నాయకులు కోటవీధి అబ్దుల్లా ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలోని మైనార్టీ నాయకులు కోళ్లఫారం వాహిద్ను స్థానిక నేతలు, అభిమానులు పూలమాలతో సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. కోటవీధి నుండి నాయకులు అబ్దుల్లా ఆధ్వర్యంలో మేళ తాళాలతో బాణసంచా కాలుస్తూ ఆయన గృహం వరకు చేరుకుని కోళ్లఫారం వాహిద్ను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన అభిమానులతో కలిసి మాజీ వైస్ చైర్మన్ కుర్కుందర్ రామాంజనేయులను మరియు టీడీపీ నాయకులు సృజన్, రేమట వెంకటేశ్వర్లు, దామోదర్ రెడ్డిని కలిసి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కోడుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరిని మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మన్సూర్ బాషా మరియు టీడీపీ పార్టీ నాయకులు, అభిమానులు, ముస్లిం నేతలు, యువకులు పాల్గొన్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని గూడూరు మండల మాజీ జెడ్పీటీసీ ఎల్ వెంకటేశ్వర్లను స్థానిక కౌన్సిలర్లు, నేతలు, అభిమానులు భారీ సంఖ్యలో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులు గజమాలతో ర్యాలీగా వెళ్లి ఆయనను సన్మానించి కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు విజయుడు, దస్తగిరి, బజారీ, నాయకులు మరియు ఆటో వర్కర్స్ యూనియన్లు, హమాలి వర్కర్ యూనియన్లు సభ్యులు, స్థానిక నేతలు, అభిమానులు, ప్రజలు పాల్గొని ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలిపారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని గూడూరు పట్టణంలో మాజీ కౌన్సిలర్ మరియు టీడీపీ పార్టీ జిల్లా నాయకులు చరణ్ కుమార్ను మరియు నాయకులు చెట్టు కింద మధ్యనేటిని స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సన్మానించి
కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంఘాల మధు, చెట్టు కింద నారాయణ, గుంటి రంగడు, సురేంద్ర, శేఖర్, నాగరాజు, వై నాగరాజు, సురేష్, నరసింహులు మరియు అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గూడూరు మండలం మాజీ జెడ్పీటీసీ టీడీపీ పార్టీ మండల నాయకులు సుధాకర్ రెడ్డిని నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని జూలకల్లు గ్రామంలో టీడీపీ పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని గూడూరు నగర పంచాయతీ కోఆప్షన్ మెంబర్ మరియు వాల్మీకి సంఘం పట్టణ అధ్యక్షులు పుట్టపాశం రామాంజనేయులు బుధవారం కోడుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బుగ్గుల దస్తగిరిని మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాయుడు, పుట్టపాశం బాబు, ఎస్సీ భాస్కర్, శ్రీనివాసులు, పుట్టపాశం నాగరాజు, శ్రీనివాసులు, అక్కలదేవి గిడ్డయ్య, మద్దిలేటి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని గూడూరు పట్టణంలోని నాయకులు చంటి, ఈసాక్ మరియు కార్యకర్తలు కోడుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరిని మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలిపారు. పెంచుకలపాడు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు మాజీ ఎంపీటీసీ కృష్ణ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరిని మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలిపారు.